హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సమాజంలో ఈ కాలాన్ని కలియుగం అని పిలుస్తాం. పురాణాల ప్రకారం కలియుగం అనేది నేరం, అవినయం, అహంకారం, లోభం, అసత్యం ఎక్కువగా పెరుగుతున్న యుగం. ఈ యుగంలో ధర్మం అతి తక్కువగా ఉంటుంది, పాపం అధికంగా పెరుగుతుంది. ప్రతి మనిషి తన స్వార్థానికి ఆధారపడి ఇతరుల బాధపై దృష్టి పెట్టకుండా జీవిస్తాడు. మనం చూస్తున్న ఆర్థిక అసమానతలు, సామాజిక సమస్యలు, ప్రకృతి విపత్తులు, కరోనా, భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు వంటి సహజ విపత్తులు ఇవన్నీ కలియుగాంతం త్వరలో రాబోతోన్న సంకేతాలే అని మనకు సూచిస్తున్నాయి. ఇంతకాలంలో ప్రకృతి మరియు మనుషుల మధ్య సంతులనం పోతుంది. అడవులు, నదులు, పర్యావరణం, వృక్షాలు అన్నీ ప్రమాదంలో ఉన్నాయి. మనుషులు ప్రకృతిని తక్కువ గౌరవంతో ఉపయోగించడం, చెత్త తొలగింపులు, పారిశ్రామిక కాలుష్యం కలియుగంలో పెరుగుతోన్న లోభానికి ప్రధాన కారణాలు. సామాజిక అంశాలలో కూడా అహంకారం, కోపం, ద్వేషం, ఇష్టం, దుర్వాసనల కారణంగా మనుషుల మధ్య సామరస్యాన్ని తగ్గిస్తోంది. చిన్న సమస్యలకు ఎక్కువ ఘర్షణలు, చెల్లింపుల గందరగోళం, కుటుంబ విభజనలు, స్నేహితుల మధ్య విరోధాలు ఇవన్నీ కలియుగంలోని లక్షణాలే. ఆర్థిక లాభం, సామాజిక గుర్తింపు అందుకోవడమే ప్రధాన లక్ష్యం అయిపోయింది. వ్యక్తిగత ప్రయోజనాలు, అహంకారం పెరుగుతుండడంతో మానవులు మానవత్వం, సమాజ సేవ, దయ, సానుభూతిని మర్చిపోతున్నారు. ఈ పరిస్థితులు కలియుగాంతం త్వరలో రాబోతోన్న సూచనలతో పోల్చినప్పుడు అంతం వస్తుందనే హెచ్చరిక మనకు ఒక పాఠాన్ని ఇస్తుంది. మనం మన కర్మల పట్ల, ఆధ్యాత్మికత పట్ల, ధర్మం పట్ల జాగ్రత్తగా ఉండాలి. భక్తి, సత్సంగం, ప్రార్థనలు, ఉపవాసం, ఇతరులకు సహాయపడటం ఇవన్నీ మనం ఈ యుగంలోని కష్టాలను తట్టుకోవడానికి చేయగల ముఖ్యమైన చర్యలు. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం ఈ హెచ్చరికను గౌరవిస్తే విపత్తులను కొంతవరకు నివారించవచ్చు. ప్రజల జీవితంలో మానవ విలువలు, ధర్మం, నిజాయితీ, సహకారం, సానుభూతి పెంచడం ఈ యుగంలో ముఖ్యమని చెప్పబడింది. కలియుగాంతంగా మాకే భయంకరంగా అనిపించిన ఇది మన జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుంది. మనం మంచి ఆచారాలు, ధర్మపరమైన పనులు, ఆధ్యాత్మిక సాధనల ద్వారా భవిష్యత్తును మెరుగుపరచవచ్చు. ప్రతిరోజు మనం చేసే చిన్న కర్మలు, చిన్న దయలు, సమాజానికి ఇచ్చే సేవలు ఇవన్నీ ఈ యుగంలోని సమస్యలను తగ్గించగలవు. రాబోతోందని భావించడం భయంకరంగా ఉన్నా ఇది ఒక హెచ్చరిక మాత్రమే. మనం న్యాయం, ధర్మం, నిజాయితీ, ఆత్మీయత మరియు సహాయానికి ప్రాధాన్యం ఇస్తూ జీవించాలి. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం ఈ హెచ్చరికను గౌరవిస్తూ మంచి మార్గంలో నడవడం ద్వారా మన జీవితాలు, సమాజం, భవిష్యత్తు సురక్షితంగా ఉండగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.